పోస్టర్ అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆ మూడు కలిస్తే మాస్ సునామీ. ఏంటి ఎన్టీఆర్ గారు నటించిన ఆ మూడు చిత్రాలు, ఒక మూడు చిత్రాలు ఎన్టీఆర్ గారు నటించినవి తీసుకుంటే ఆ మూడు కలయికలు ఒక సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ సునామీ అయితే సృష్టిస్తుందని అంటున్నారు. ఏంటి ఆ మూడు చిత్రాలు అంటే, ఫస్ట్ మన ఎన్టీఆర్ నుంచి సింహాద్రి 2003లో సింహాద్రి వచ్చింది, అలాగే 2015లో టెంపర్ వచ్చింది, అలాగే 2023లో RRR వచ్చింది. ఈ మూడు చిత్రాల కలయికలో ఒక చిత్రం వస్తే, అలాగే ఆ చిత్రానికి ఎవరు డైరెక్షన్ చేస్తే ఆ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది అయితే మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు ఈ మూడు చిత్రాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. మూడు చిత్రాలు అంటే సింహాద్రి, టెంపర్, RRR. ఏంటి ఈ సినిమాలు సాధించిన గొప్ప ఏంటి అనేది అయితే మనం డిస్కస్ చేద్దాం. 2003లో మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సింహాద్రి. ఈ సింహాద్రి మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మూవీని 8.5 కోట్ల బడ్జెట్తో అయితే సినిమాను నిర్మించారు. ఇది టోటల్ ఓవరాల్ గా షేర్ కలెక్షన్స్ వచ్చేసి సుమారుగా ఒక 26 కోట్లు వచ్చింది. గ్రాస్ వచ్చేసి ఒక 50 కోట్ల కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది కలెక్షన్స్ పరంగా కాదండి, అప్పట్లో ఇవి మంచి కలెక్షన్సే. కాకపోతే కలెక్షన్స్ పరంగా కాకుండా ఈ మూవీ 100 డేస్, అప్పట్లో కొన్ని చిత్రాలన్నీ కూడా 100 డేస్ థియేటర్లు అయితే ఆడేవి. ప్రజెంట్ అయితే ఆడట్లేదు, కానీ అప్పట్లో 100 రోజుల రికార్డ్ అనేది ట్రెండింగ్ గా ఉండేది. అప్పట్లో 100 రోజులు ఈ మూవీ 150 థియేటర్లు అయితే కంటిన్యూస్ గా అయితే ఆడిందండి. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ 150 థియేటర్లో 100 రోజులు ఆడడం అంటే అది ఇండస్ట్రీ రికార్డుగా అయితే ఈ సింహాద్రి అయితే నెలకొల్పింది. అలాగే సింహాద్రిలోని మన ఎన్టీఆర్ గారిని చూపించిన విధానం మాస్, సింగమలై పాత్రలో అలా ఒదిగిపోయాడు అంటే ఎన్టీఆర్ గారు. అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి మంచి నటుడిగా పేరుంది. కాకపోతే మాస్లో మాస్ తీస్తే ఎలా ఉంటుంది అనేది అయితే మన రాజమౌళి గారు అయితే పరిచయం చేశారు. అప్పట్లో సింహాద్రి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందండి. అలాంటి సింహాద్రి మూవీ ఒకటి. అలాగే 2015లో వచ్చిన టెంపర్. మన టెంపర్ మూవీకి పూరి జగన్నాథ్ గారు అయితే డైరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ టెంపర్ 2015లో వచ్చి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ టెంపర్ మూవీని బడ్జెట్ 35 కోట్లతో అయితే చిత్రాన్ని అయితే చిత్రీకరించారు. తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ వచ్చేసి 75 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇవి కలెక్షన్ పరంగా రికార్డ్ కాకపోయినా ఈ టెంపర్ మూవీలోని ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కి ఒక లెవెల్లో అయితే ఉంటదండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారిలో ఇంత నటుని బయట తీసుకొచ్చిన సినిమాలు అప్పటి వరకు మన టెంపరేనండి. పూరి జగన్నాథ్ గారు అయితే ఎన్టీఆర్ లో ఉన్న నటుడిని అయితే ఒక రకంగా గట్టిగా అయితే వాడాడు. ఈ ఎన్టీఆర్ గారికి ఈ టెంపర్ మూవీతో చాలా పేరు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటి వరకు చాలా చిత్రాలు నిరాశపరిచాయి ఎన్టీఆర్ గారిది. టెంపర్తో వచ్చిన పేరు అంతా ఇంత కాదు. ఎన్టీఆర్ గారికి అయితే టెంపర్ నుంచి ఒక రేంజ్ అయితే పెరిగిపోయింది. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎన్టీఆర్ గారు అయితే ఈ టెంపర్లోనే అయితే ఇచ్చి పడేశాడు. ఈ టెంపర్ మూవీ అప్పట్లో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసి పెట్టిందండి. అది కలెక్షన్స్ పరంగా కాదు, టీఆర్పీ రేటింగ్. ఏంటి టీఆర్పీ రేటింగ్ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ అండి టీఆర్పీ అంటే. ఈ టీఆర్పీ 2015లోని 30 పాయింట్లు టీఆర్పీ రేటింగ్ అయితే ఈ టెంపర్ మూవీ అయితే నియర్లీ క్రాస్ చేసింది. అప్పట్లో ఈ 30 పాయింట్లు రావడం అంటే ఒక సెన్సేషన్ అన్నమాట. టెలివిజన్లో వచ్చిన సినిమాకి 30 పాయింట్లు రావడం అంటే ఒక సెన్సేషన్. ఎందుకంటే 9, 10, 12 అలా వచ్చేవి. కానీ టెంపర్కి మాత్రం 29.9 అప్రాక్సిమేట్లీ 30 వచ్చింది. అప్పట్లో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఈ టెంపర్ మూవీ. అలాగే టెంపర్లోనే మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, అది వేరే విషయం. ఇంకా RRR, మన 2023లో వచ్చిన RRR. ఈ RRR మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు మన ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కాంబినేషన్ లో తీసుకొచ్చారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి సుమారుగా ఒక 500 కోట్లతో అయితే నిర్మించారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఈ సినిమాకు సుమారుగా 1380 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ RRRకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కలెక్షన్స్ గురించి కాదు, ఈ RRR ఒక అరుదైన ఘనత అయితే సాధించింది. RRR మూవీకి ఒక ఆస్కర్ అవార్డు అయితే వచ్చింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన చిత్రాల్లో ఏ మూవీ సాధించిన రికార్డ్ అయితే RRR సాధించింది, అది ఆస్కర్ అవార్డు వచ్చింది. కానీ జస్ట్ మిస్ అయింది ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఈ RRRలోని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి ఆస్కర్ లెవెల్లో అయితే నామినేషన్ అయితే పడింది. ఏనికి బెస్ట్ యాక్టర్ అవార్డుకి ఎన్టీఆర్ గారికి నామినేషన్ అయితే పడింది. కానీ వస్తుందని అయితే అందరూ భావించారు,
కానీ ఎన్టీఆర్ గారికి స్పెసిఫిక్గా బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మన ఆస్కార్లో అయితే రాలేదు. ఓన్లీ RRR మూవీకి అది ఒక సాంగ్ అయితే వచ్చింది కీరవాణి గారికి. కాబట్టి ఈ ఎన్టీఆర్ గారికి ఆస్కార్ అవార్డులో నామినేషన్ అవ్వడం అంటేనే గొప్ప విషయం. ఎందుకంటే మన తెలుగు మూవీస్ నుంచి ఆస్కార్లో నామినేషన్ అవ్వడాలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. అలాంటి హైప్ అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే RRR మూవీ అయితే తీసుకొచ్చింది. RRR మూవీతో ఎన్టీఆర్ గారికి అయితే పాన్ ఇండియా వైజ్గా మంచి బజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి RRR మూవీని కూడా మనం వన్ ఆఫ్ ది పార్ట్గా అయితే కన్సిడర్ చేయాలి. RRR తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అయితే వేరేలా ఉంది ప్రజెంట్. ఇంకా సింహాద్రిలో ఉన్న మాస్ యాంగిల్ని, అలాగే టెంపర్లో చూపించిన యాక్టింగ్ని, అలాగే RRRని ఇది భారీ స్కేల్ మూవీ పాన్ ఇండియా వైజ్గా మంచి బజ్ క్రియేట్ చేసుకొచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారు కొమరం భీముడు పాత్రలు అయితే అలా ఒదిగిపోయాడు అనమాట. అంతే, ఇంక ఈ యాక్టింగ్లో అయితే కళ్ళతో కూడా ఆయన అయితే యాక్టింగ్ అయితే చేసి చూపించాడు RRR ఒక సాంగ్లోనే. అంతటి పర్ఫార్మెన్స్ అయితే ఆయన నుండి అయితే వచ్చింది. కానీ ఇప్పటి వరకు సరైన సినిమా మన ఎన్టీఆర్ గారికి పడలేదంటే మీరు నమ్ముతారా? అంటే ఇవన్నీ సరైన అంటే నా దృష్టిలో అయితే ఎన్టీఆర్ గారికి ఇంకా ఇప్పటి వరకు వచ్చిన సరైన సినిమా పడలేదని అంటాను. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడినా, ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా గట్టిగా ఆయన నుంచి యాక్టింగ్ అయితే పిండుకోవచ్చు. కానీ సరైన దర్శకుడు, సరైన సినిమా అయితే పడలేదు. ఇంకా నేను అనుకోవడం అయితే ఇంకా సరైన సినిమా కానీ పడితే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అవార్డు అయితే పక్కాగా వస్తాయి. అలాగే రికార్డ్స్ అన్ని కూడా గల్లంత అవుతాయి. ప్రజెంట్ ఆ కాంబినేషన్ అనేది రిపీట్ అవుతుందా అంటే మన ఊహాగానాల ప్రకారం అయితే అవుతుందనే సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి ఆ చర్చ అంటే ఈ 3 మూవీస్ సింహాద్రి, టెంపర్, RRR ఈ 3 మూవీస్ని కాంబినేషన్లో ఒక డైరెక్టర్ ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ 3000 కోట్ల సినిమా అయితే అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారికి పాన్ ఇండియా వద్ద ఉన్న క్రేజ్ దృష్టి చూసుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలవుతుందని అయితే సోషల్ మీడియా వేదికగా చర్చ అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఎవరు ఆ సినిమా తీస్తున్నారనేది అయితే ఇప్పుడు పాయింట్ కదా. దాని గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఈ 3 సినిమాల కలగల వస్తున్న సినిమా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారంటే ప్రజెంట్ డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీని ఈ 3 సినిమాల కలయికలో వస్తుందని అయితే కొంతమంది అయితే భావిస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ గారు అంత క్యాపబుల్గా ఈ 3 మూవీస్ని మ్యాచ్ చేస్తూ తీయగలడా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే కొంతమంది అయితే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీని అయితే పోలుస్తున్నారు. కొంతమంది అయితే దేవరా 2 మూవీని అయితే పోలుస్తున్నారు. మీకు అందరికీ ఎక్కువగా అవకాశం ఉన్న చిత్రం ఏదంటే డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ ఈ 3 మూవీస్ కలయికలో రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీలో డ్రాగన్లో ఎన్టీఆర్ గారు 2 విభిన్న పాత్రలు అయితే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంకా తర్వాత ఎక్స్ట్రా పాత్ర కలిసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం. అంటే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అంటే భారీ స్థాయిలో ఎన్టీఆర్ గారిని పోవడం అని కాదు, కానీ ఈ స్టోరీ అనేది ఒక ఇంటర్నేషనల్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ప్రశాంత్ నీల్ గారు పాన్ వరల్డ్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ డ్రాగన్. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియాలోనే జరిగే స్టోరీ కాదు, అదర్ కంట్రీ రిలేటెడ్ స్టోరీ కూడా ఉంది. కాబట్టి దీన్ని పాన్ వరల్డ్ మూవీ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాన్ ఇండియా వైజ్గా భారీగా రిలీజ్ అయితే మనకు అదే చాలు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి సరైన హిట్ కానీ సరైన బొమ్మ కానీ పడితే బాక్స్ బద్దలు ఎలా ఉంటుందో ఈ డ్రాగన్తో అయితే మిగతా అభిమానులు అయితే చూస్తారు. పూర్తిగా సరైన బ్లాక్ బస్టర్ వచ్చిన సినిమా ఉంటే ఎన్టీఆర్ గారు కూడా శివతాండం అయితే చేస్తారు. ప్రజెంట్ డ్రాగన్తో అయితే ఈ కళ నెరవేరుతుందని అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అలాగే మన వీడియో చూస్తున్న మన ఎన్టీఆర్ అభిమానులు అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా మంచి కంటెంట్ ఇవ్వాలని అయితే ఉత్సాహం వస్తుంది. అలాగే మంచి వీడియోలు కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఆర్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్స్ కూడా మీకు వీడియో రూపంలో అయితే వెంటనే పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్.